నమస్తే బ్రో. నమస్తే బ్రో. సో జగన్ గారి స్పీచ్లు మీరు వినే ఉంటారు. రీసెంట్ గా కూడా ఆయన ప్రెస్ మీట్లు పెట్టారు. అయితే ఎక్కడా కూడా ఆయన నోట్లో నుంచి జగన్ అనే పేరు అదే పవన్ కళ్యాణ్ అనే పేరు రావట్లా, ఎందుకంటారు? అంటే ఆయనకి ఏమైనా పవన్ కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ చేసే ఉద్దేశం ఉందా, లేకపోతే ఆయన అంటే ఒక భయం ఏర్పడిందా? భయం అనో లేకపోతే భక్తో ప్రేమనో అనురాగమో ఏదో మనకు తెలియదు, కానీ ఇంతకుముందు అయితే ఎలక్షన్ ముందు కానీ గెలవనప్పుడు కానీ ప్రతిసారి పవన్ కళ్యాణ్ పేరు తీసి తనని విమర్శించడం, 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు, ప్యాకేజ్ స్టార్, అది ఇది అని ఎంతో పెద్ద హేళన చేసేవారు. అయినప్పటికీ తను భరించి ఒక నాయకుడి లక్షణాలు ఎలా ఉండాలో అలా పవన్ కళ్యాణ్ మనకు ఆల్రెడీ 10 సంవత్సరాల చరిత్రలో చూపించాడు. ఏ నాయకుడు ఓడిపోయినా కానీ బయటికి వచ్చి అంత ధైర్యంగా అది ఒకటి ఫేమ్ ఉండొచ్చు, తనకు పాపులారిటీ ఉండొచ్చు. బేసిక్గా ఏ రాజకీయ నాయకుడికైనా ఒక 500, 300, 1000 రూపాయలు ఇస్తే రోడ్డు మీదకి వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వస్తుందంటే ఇక్కడ ఉన్న మీతో సహా నాతో సహా చుట్టుపక్కల ప్రదేశాలు అందరూ అక్కడికి చేరుతారు. దట్ ఈస్ కాల్డ్ ద పవర్ స్టార్ క్రేజ్ అండ్ హిస్ హ్యుమానిటీ టువర్డ్స్ ద నేషన్. జై హింద్ అని ప్రతిసారి అంటారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా స్పీచ్ తర్వాత జై హింద్ అన్నాడు. తనను భయపెడదామని అంతకుముందు ఎలాగైనా తిన రాజకీయాల్లోకి రానియకుండా ఉండమని చేశాడు. కానీ తను ఉత్సాహంతో తన యొక్క దేశభక్తితో ఎంతోమందిని కాదని తనకు ఎన్నో సీట్లు వచ్చినా 21 సీట్లకైనా తీసుకొని నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం బాగుండాలి అని ప్రయత్నించి గెలిచాడు. అలా విమర్శించే నోట్లను సైతం మూసాడు కాబట్టే జగన్ నోట్ల నుంచి ఏ మాట వస్తలేదు. చంద్రబాబు లోకేష్ తీసినా ఊరుకుంటాడు, కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్కు అలా ఒక మాట అంటే అప్పుడు రాజకీయాలు లేనప్పుడే, పవర్ లేనప్పుడే ఆయన అనాలంటే కొంచెం భయం వస్తుంది. కానీ ఈరోజు అతన్ని టచ్ చేస్తే చాలు సునామీ రేగుతుంది. నేను మొన్న రాజమండ్రి ఈవెంట్కి వెళ్ళాను. నార్మల్గా నాది ప్రాపర్ వచ్చేసి వరంగల్, బట్ రాజమండ్రి వరకు వెళ్ళానంటే అతన్ని చూద్దామని వెళ్ళాను. కానీ అక్కడ ఉన్న నార్మల్ క్రేజ్ కాదు. ఒక్కొక్కరు నార్మల్ ఆడియో లాంచ్ జరిగితే 5 o'clockకి వచ్చి ఇక్కడ యాంకరింగ్ 6 o'clock వస్తుంది. కానీ అక్కడ 1 గంటలకే మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది రాజమండ్రి. ఆ రోడ్ నుంచి అక్కడి వరకు మొత్తం ఫుల్ ప్యాక్. దట్ ఈస్ ద పవర్ స్టార్ క్రేజ్.